పార్థాయ ఏ మాలతి ఇంతకు రాయే దా మాదిత ఎవసో చూడమ్మా మాలతి, నీ హైదరాబాద్ నుంచి రిపోర్ట్ వచ్చినాయి. 99% నీకు పిల్లలు పుట్టే అవకాశం లేదు. ఏంది? నాకు పిల్లలు కారా? రిపోర్ట్స్ అన్నీ చెక్ చేయించాను. హైదరాబాద్ నుంచి రిపోర్ట్ వచ్చినాయి. వచ్చిన తర్వాత తీసుకుని వచ్చాను. 99% అవకాశం లేదు. అట్లా అనకండి సార్. వీలైతే అమ్మ ఒకసారి వెళ్ళి మళ్ళీ ఒకసారి చెకప్ చేయించుకోండి, ఎందుకైనా మంచిది. నాకు తెలిసి 99% అవకాశం లేదమ్మా. ఏమండి, నాకు పిల్లలు కావాలట. డాక్టర్కి మీరని చెప్పురే, మీకు దండం పెడతా డాక్టరు. ఏదో ఒకటి చేసి నాకు పిల్లలు అయ్యేటట్టు చేయండి. అట్లా అనకండి డాక్టర్. సరే సతీష్, నేను వెళ్ళొస్తా. వీలైతే హైదరాబాద్ ఏదైనా మీకు తెలిసిన హాస్పిటల్ ఉంటే ఒకసారి మంచిగా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. వెళ్ళొస్తా. ఇదంతా కలనా? మాలతి, ఇంకెంతసేపు పడుకుంటావే? లేకో. అబ్బా అత్తమ్మ, కడుపు నొత్తుంది. ఇంకా కొంచెం సేపు పడుకుంటాను. రాత్రి నుంచి బాగా కడుపు నొత్తాను అత్తమ్మ. ఏం చేయాలో అర్థమైతలేదు. అన్ని కథలు చెప్తావు కానీ నీకు పండుడు తినుడు తప్ప ఏమైనా పని తెలుసానే? వాడు అద్దనంగా పెళ్లి చేసుకున్నాడు. 4 గంటలు అవుతుంది. ఓ కడుపులో కాయ కాసేది లేదు, ఏం లేదు. జట్టదానివి కలిగిన నా ఇంట్లో లేకో. ఏమైనా ఏడ్చుకుంటా ఏడుపు పొందానా జట్టం పొందానా నానా? అయ్యో అయ్యో అయ్యో, పాలు ఉడుకునే కావాలి. చూసుకోలేదమ్మా. చూసుకోకుండా ఏ పరధ్యానం ఉందా అమ్మా? ఏం ఆలోచిస్తున్నావు? కాయట్టు రాదు, అన్నమంటే రాదు. ఏం పని మజాక్ చేస్తున్నావు. నీ బొందరా, నీ బొంద.
ఇది కూడా విండమ్మా. ఎందుకమ్మా బాధగా ఉన్నావు? ఎందుకు బాగా డల్గున్నావమ్మా? అదేం లేదు మామయ్య. అదేం లేదని ఎందుకు అంటున్నావమ్మా? నువ్వు డల్గున్నది కనబడతలేదా? అసలు ఏమైందో చెప్పమ్మా. అదేం లేదు మామయ్య. అది అత్త మా ఊగుకి నొల్లి పెడతాను మామయ్య. అట్లనా? హలో బావా, అబ్బా తొందర రావా, నీకు ఒక విషయం చెప్పాలనే. సరే తొందర రా. ఏమైంది? ఎందుకు ఫోన్ చేసినావు? అది అది మీరు తండ్రి కాబోతున్నారండి. అవునా? సంతోషం. ఎందుకురా వద్దనంగా పనులు చేస్తాను? నేను ఉన్నా కదా, నువ్వు అసలే వట్టి మనిషి కాదు, ఏం కాదు. నేను చేస్తారా? నువ్వేం చేయకు తల్లి, సరేనా? సరే అత్తమ్మ. అరే మాలతి, వద్దన్న కాదు, నేను చేసుకుంటా అన్నా కదా. పర్లేదు అత్తమ్మ, ఈ చిన్న చిన్న పనులు కూడా చేయకుంటే లేవు. నువ్వు అసలే వట్టి మనిషి కాదని చెప్పినా, నేను చేసుకుంటా పో. అవునా? నేను తాతను కాబోతున్నానా? అమ్మా వాళ్ళకి ఈ జ్యూస్ తాగురా. సరే మామయ్య. జ్యూస్ బాగుంది. ఏమైంది? ఎందుకో కళ్ళు తిరిగినట్టు అవుతుంది అబ్బా. నేను పడుకుంటా. పండుగ రెస్ట్ తీసుకో కొంచెం. మారుతి 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 ఏమైంది? అమ్మా అమ్మా ఏమైందమ్మా? నువ్వు బయట దాకా వస్తుంది. ఏమైందా? నీ కొడుకుకి పిల్లలు ఉంటారు, ఇప్పుడు డాక్టర్ చెప్పిపోయాడు. ఏమైతే పిల్లలు ఉండకుంటే బయట నుంచి తీసుకొచ్చుకుందాము, అనాథాశ్రమం నుంచి. ఏమిరా? ఆహా, అనాథాశ్రమం గినాథాశ్రమం అవసరం లేదు, నా కొడుకు పుట్టిన పిల్లలే కావాలి నాకు. అట్లంటే నీ బిడ్డ అయితే గట్లే అంటావా? నాకు కావాలి చెప్పకయ్యా, నా కొడుకు పిల్లలు కావాలి అంతే. ఈ గొడ్డ అంటే నాకు వద్దు. నీ ఇష్టం, అట్లుండదు. నేను మనకి వేరే పెళ్లి చేస్తా. ఇంకో పెళ్లి చేసుకుంటాయా? మరి వచ్చిన కూడా ఉంటారు, ఏం చేస్తావురా? పుట్టకుండా ఇంకో దాన్ని చేస్తా. పుట్టకుండా ఇంకో దాన్ని చేస్తా, అవసరమైతే ఇంకో దాన్ని చేస్తా, కానీ నా కొడుకు పుట్టిన పిల్లలే నాకు కావాలి అంతే. సరే సరే, ఇక మీరు పెళ్లి చేసుకుంటేనే ముందు ఇక అలా ఏదో అయితే రాగే ఇది ఎట్లా వాదించుకోవాలని ఆలోచిస్తున్నా. వదిలించుకోవాలనా? లేకపోతే మరి ఇప్పుడు ఏం చేయమంటావు? అరే వేరే అనాథాశ్రమం చేస్తే నా కొడుకు పుట్టినట్టు ఉంటారా అయ్యా?
అట్లా అంటే ఏమన్నట్టు మన కర్మ తక్కువ ఉన్నప్పుడు ఏదో సర్దుకోవాలి. నాకు అవసరం లేదు అవన్నీ. ఇప్పుడు డాక్టర్ చెప్పిండు పిల్లలు కాదు మొత్తానికి అన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి చెప్పి నేను ఎంత మందిని చేసుకున్నా గారు అంటే ఒక్కళ్ళు ఇచ్చిపెట్టి ఇంకొకళ్ళు చేసుకుంటుంటారా? చేస్తా బరబరి చేస్తా. గొడ్డు ముట్టాలని ఉండు. నువ్వు మాట్లాడుకో, నీకు మాట్లాడే హక్కే లేదు. నేను ఇంకోదాన్ని చేసుకున్నాను సపరేట్ ఉండాలంటే ఇంట్లో బయట ఉండు, లేకపోతే ఏదైనా బయట తిరిగి సాగు, లేకపోతే మీ ఇంటికి వెళ్ళిపో. ఇవన్నీ నాకు చెప్పక ఏం మాట్లాడుతున్నావు ఇంట్లో అంతే. నువ్వు వానికి ఎన్ని పెళ్లి చేసుకుంటావో చేసుకో. ఈ కోడలు మాత్రం ఇదే ఇటుంటది. ఎక్కడ దరిద్రం దొరికిందో నాకు. అయ్యో ఏం బాబు విన్న వాడు సాగు. అయ్యో దేవుడా, ఏ పాప పుట్టుక రాసుకొచ్చిందయ్యా. పిల్లలు పుట్టకుంటే నానా తప్పు. ఇంట్లో ఎవ్వరు చూసినా ఏమైనా స్వార్థం వాళ్ళే చూసుకుంటారు, నన్ను మాత్రం ఎవరు అర్థం చేసుకుంటలేరు. నేనేమన్నా వేసుకొని చచ్చిపోతే ఇంటికి ఎక్కడ చెడ్డ పేరు వస్తుందో అని ఆలోచిస్తానా. నా గురించి ఏమన్నా ఆలోచించేటోళ్ళు ఉన్నారంటే అది మా మామయ్య ఒక్కడే. హలో ఏడున్నారా? ఇగో నేను మనం ఎప్పుడు బెల్ట్ షాప్ లేదా బంగ్లా మీద మంద అవుతున్నా. మంద అవుతున్నావా? నీకు ఒక విషయం చెప్పాలరా. చెప్పే. అది ఫోన్లో చెప్పేది కాదు, నువ్వు ఉంటే నీ దగ్గరకు వచ్చి చెప్తా. ఏంటిది పైసలా? ఏ పైసలు కాదు, ఇక వేరొక విషయం ఉంది, ఫోన్లో ఏం మాట్లాడరాదు అది. సరే వేరే విషయం ఏది రా, మంద అవుతున్నా నేను కూడా ఇంత ఉంచుతుందా. సరే వస్తుంది. ఏ మందు నాకు అద్దురా భయ్య, ఒకటి పెగు మందు ఉన్నది. ఏమోగా ముచ్చట చెప్పుదామని వచ్చిర్రా, ఎట్లా చెప్పుడో నాకు అర్థమైతే లేదు. అంత పెద్ద ముచ్చట ఏం పాడవుతుంది చెప్పు. కాదురా, మీ అయ్య మంచోడేనా? మంచోడు, నాకైతే మంచోడే. మంచిగా చూసుకుంటాడా ఇంట్లో అందరినీ? మా అయ్య లేని నడుస్తా, అదే మా అయ్యదే అంతా. కానీ మా అయ్యనే అంత ఇల్లు మా అయ్యనే చూసుకుంటాడు. నాకు కొద్దిగా మరి ఎట్లా చెప్పాలి? ఈ కింద పడితే మీదేసినేమోనే దాని మీద. నేనైతే చూసినా నీ అమ్మ ఇటు ముట్టుకుంటుండు, అంత విసుకుతుండు. నిజంగా చెప్తుండే ఎటు నమ్మట్లేదు. సతీష్ మొన్న సుతో సన్న కంట పడ్డారు, ఇట్లా ఆమె జబ్బల మీద చేతులు ఎత్తుండు, ఇట్లా విసుకుతుండు. పీకంతి అన్నీ సపరేట్గా పోయినా మళ్ళా ఇవాళ చూస్తే ఇవాళ గట్టి. అవురా, నువ్వు నాకు అయ్యమైనా అనను. నీకెవరు చెప్పిర్రా? వస్తున్నా ఇంటికి వస్తున్నా, నాటకాలేను అన్ని తిప్పాలి. చేయాలి ఇవన్నీ. రే, మా కొడుకు సతీష్ గారు ఉన్నాడు కదరా? అవునరా, వాడిని వేసేయండి. 1,00,000 రూపాయలు ఇస్తారా? 1,00,000 రూపాయలు ఇస్తా, వేసేయండి. అంతేరా రే, నీకు పైసలు అప్ప చెప్తుంది అంత. ఓకే. కాదు 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 అమ్మా నానా అమ్మా అమ్మా అమ్మా. అవురా సతీష్గా, నా గురించి నీకు కూడా తెలిసిందారా? అమ్మా, నా గురించి తెలిసినోడు ఎవడు బతకద్దురా, అమ్మా, ఎవడు బతకద్దు. అమ్మా.
ఈ ముచ్చట మనకి యాక్సిడెంట్ అయిందని ఇంట్లో చెప్పేసేయాలి ఇక. మంజురా మంజురా మన సతీష్కు యాక్సిడెంట్ అయింది. ఎట్లయింది? ఏమో నాకేం తెలిసే వాళ్ళు ఫోన్ చేసారు. అయ్యో మారుతి మారుతి రారా అయ్యో యాక్సిడెంట్ అయిందట యాక్సిడెంట్ అయింది ఎక్కడ మామయ్య ఎవరు ఫోన్ చేసిండ్రమ్మా సతీష్కి యాక్సిడెంట్ అయింది. ఏమైంది నా కొడుకు ఏమైంది ఏమైంది రా మారుతి నాకే ఎందుకు జరుగుతుంది దేవుడా ఇట్లా? ఎప్పుడు కోరుకుంటారండి? ఏయ్ నువ్వు దీనిలో జోక్యం తీసుకుంటే నీ కొడుకు అట్ట కదా నీకు పడుతుంది. ఏమాట్లాడుతున్నారు అత్తమ్మ? ఏం మాట్లాడుతున్నాండి? అత్తమ్మ, నాకు కడుపు వేయటానికి కారణం మామయ్యనే. నా భర్తకి ఇట్లా కావడానికి కారణం మామయ్యనే. నా మీద ఆశతోటి మమ్మల్ని ఇట్లా చేసిండు అత్తమ్మ. ఏంది నువ్వు అసలు మనిషివా పశువా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సతీష్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. మా సినిమా కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కకున్న బెల్ బటన్ గంట క్లిక్ చేయండి. థ్యాంక్ యూ, బై బాయ్.